హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇండియస్ టెక్ తెలుగు ఛానల్. మీరు రైల్లో ఎక్కువగా ప్రయాణం చేస్తారా? అయితే ఈ క్రెడిట్ కార్డ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మీ రైల్వే టికెట్ బుకింగ్ స్పెన్స్ పైన అప్ టు 10% వరకు ఆదా చేసుకోవచ్చు. అదే అండి ఐఆర్సిటిసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ యొక్క కేఎల్ఆర్ స్కీమ్ గా చూసుకున్నట్లయితే జాయినింగ్ ఫీ వచ్చేసి 500 ప్లస్ జిఎస్టీ ఉంది. అలానే యాన్యువల్ ఫీ వచ్చేసి 500 ప్లస్ జిఎస్టీ ఉంది. ఈ కార్డ్ యొక్క యాన్యువల్ ఫీ మినహాయింపు పొందడానికి ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి యానివర్సరీ ఇయర్ నాటికల్లా 1,50,000 రూపీస్ ఇంకా స్పెండ్ చేసినట్లయితే యాన్యువల్ ఫీ వే ఆఫ్ అవుతుంది. అలానే 500 రూపీస్ వర్క్ చేసేటువంటి వెల్కమ్ గిఫ్ట్ వోచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో బెస్ట్ ఫీచర్ గా చూసుకున్నట్లయితే ఐఆర్సిటిసి టికెట్ బుకింగ్ స్పెన్స్ పైన రివార్డ్స్ పాయింట్స్ ద్వారా 5% వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఐఆర్సిటిసి ఎగ్జిక్యూటివ్ లాంజ్ యాక్సెస్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు మరియు మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవడానికి వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే మా ఛానల్ గా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈ క్రెడిట్ కార్డ్ యొక్క వెల్కమ్ బెనిఫిట్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసిన మొదటి రోజు నుంచి 37 డేస్ లోపు ఒక సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే 500 రూపీస్ వర్త్ చేసేటువంటి వెల్కమ్ గిఫ్ట్ వోచర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా రైల్ కనెక్ట్ యాప్ ద్వారా మనం ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకున్నట్లయితే రివార్డ్స్ పాయింట్స్ ద్వారా 5% వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. ఇక్కడ ఎవ్రీ 100 రూపీస్ కి 5 రివార్డ్స్ పాయింట్స్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రివార్డ్స్ పాయింట్స్ లిమిట్ వచ్చేసి మంత్లీ 1000 రివార్డ్స్ పాయింట్స్ వరకు మాత్రమే పొందగలము. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్మార్ట్ బై యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మనం ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకున్నట్లయితే అడిషనల్ గా 5% వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. ఈ అడిషనల్ 5% వాల్యూ బ్యాక్ లిమిట్ వచ్చేసి మంత్లీ 1000 రూపీస్ వరకు మాత్రమే పొందగలము. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క మైల్ స్టోన్ బెనిఫిట్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి క్వార్టర్లీ 30,000 రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే మైల్ స్టోన్ బెనిఫిట్ కింద 500 రూపీస్ వచ్చి చేసేటువంటి గిఫ్ట్ వోచర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క లాంగ్ యాక్సెస్ బెనిఫిట్స్ కింద చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఇయర్లీ 8 కాంప్లిమెంటరీ ఐఆర్సిటిసి ఎగ్జిక్యూటివ్ లాంగ్ యాక్సెస్ బెనిఫిట్స్ అనేది పొందవచ్చు. పర్ క్వార్టర్ 2 లాంగ్ యాక్సెస్ లాగా అనమాట. సో ఈ లాంగ్ యాక్సెస్ కి 2 రూపీస్ అనేది చార్జ్ చేస్తున్నారు. అలాగే అదర్ బెనిఫిట్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఆల్ అదర్ స్పెన్స్ పైన రివార్డ్స్ పాయింట్స్ ద్వారా 1% వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. అలాగే ఫ్యూయల్ పైన 1% ఫ్యూయల్ సర్చార్జ్ బెనిఫిట్ కూడా పొందవచ్చు. ఇక్కడ కండిషన్ చూసుకున్నట్లయితే మినిమం 400 టు మాక్సిమం 5,000 రూపీస్ వరకు మాత్రమే ఫ్యూయల్ పైన 1% ఫ్యూయల్ సర్చార్జ్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా పొందిన రివార్డ్స్ పాయింట్స్ వచ్చేసి మీ క్రెడిట్ కార్డ్ యొక్క సబ్సిక్వెంట్ మంత్లీ స్టేట్మెంట్ లో యాడ్ అవుతాయి. ఇక్కడ ఒక్కొక్క రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 1 రూపీ అనమాట. ఈ రివార్డ్స్ పాయింట్స్ ని 2 ఇయర్స్ లోపు రీడీమ్ చేసుకున్నట్లయితే ఎక్స్పైర్ అయిపోతాయి. ఈ రివార్డ్స్ పాయింట్స్ ని రీడీమ్ చేసుకోవడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్మార్ట్ బై యాప్ లో లేదా వెబ్సైట్ లో మనం ట్రైన్ టికెట్ బుకింగ్ కి రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిడీమ్షన్ చేసుకోవడానికి మినిమం 100 రివార్డ్స్ పాయింట్స్ ఉన్నట్లయితేనే మనం రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఈ రివార్డ్స్ పాయింట్స్ ని రిడీమ్ చేసుకోవడానికి 50 రూపీస్ అనేవి చార్జ్ చేస్తున్నారు. రివార్డ్స్ పాయింట్స్ ఈవెంట్ ట్రాన్సాక్షన్ ని మీకు స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ట్రాన్సాక్షన్ చార్జెస్ ఇంకా చూసుకున్నట్లయితే రెంటల్ ట్రాన్సాక్షన్ కి మోబిక్విక్ లేకపోతే పేటిఎం ఇలా సర్వీసెస్ యూజ్ చేసి మనం రెంట్ పేమెంట్ చేసినట్లయితే ఇంకా 1% చార్జ్ చేస్తున్నారు. అలాగే ఫ్యూయల్ పైన అప్ టు 15,000 రూపీస్ వరకు మనకి ఎటువంటి ఫీ అనేది చార్జ్ చేయట్లేదు. 15,000 రూపీస్ కంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే ఫ్యూయల్ పైన 1% ఫీ అనేది చార్జ్ చేస్తున్నారు. అలాగే యూటిలిటీ స్పెన్స్ పైన అప్ టు 50,000 రూపీస్ వరకు మనకి ఎటువంటి చార్జెస్ అనేది చేయట్లేదు. 50,000 రూపీస్ కంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే యూటిలిటీ స్పెన్స్ పైన 1% ఫీ అనేది చార్జ్ చేస్తున్నారు. అలాగే ఎడ్యుకేషనల్ ట్రాన్సాక్షన్ పైన చార్జెస్ కనుక చూసుకున్నట్లయితే స్కూల్ లేదా కాలేజ్ వెబ్సైట్ ద్వారా కానీ పిఓఎస్ మిషన్ ద్వారా మనం ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఎటువంటి చార్జెస్ అనేవి చేయట్లేదు. అలా కాకుండా థర్డ్ పార్టీ వెబ్సైట్ ద్వారా మనం ఎడ్యుకేషనల్ పేమెంట్స్ చేసినట్లయితే 1% ట్రాన్సాక్షన్ ఫీ అనేది చార్జ్ చేస్తున్నారు. ఇది అండి ఐఆర్సిటిసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.